కులము ఒక సాంఘికమైనటువంటి సమస్యనే కాదు అని ఆర్గ్యుమెంట్ చేస్తారు. అది సాంఘిక సమస్యకే కుదించినాం అనుకో, సాంఘిక విప్లవాలు జరిగితే అయిపోతుంది. ఏంది కుల పెళ్లిలు కలిసి భోజనం చేస్తే ఇదంతా అయిపోతుంది. మనం అందరం ఈడ యూనిట్లు అందరం కలిసి భోజనం చేసినా మన కులం పోయినట్టేనా? పోలేదు. అది సాంఘికమైన ఇష్యూ అనడంలోనే పొరపాటు ఉందండి. అది ఒక సాంఘికమైన విషయమే కాదు, అది సాంఘికమైనది, ఆర్థికమైనది, సంస్కృతి అయినటువంటిది, రాజకీయమైనటువంటిది. సరే, కులాలు ఉన్నాయి. ఆ కులాలని విముక్తి చేయించడానికి ఒక ఫాము లేదంటే ఒక నిర్మాణ రూపం లేదు కదా ఊర్లో. ఏ నిర్మాణ రూపంలో వాళ్ళని సమీకరించాలి? ఎట్లా వాళ్ళందరినీ ఒక దగ్గర తీసుకురావాలి? వాడు కలిసి తిరగతనే భరించాడు ఎవడు? అయితే గ్రామాల్లోకి వచ్చినటువంటి ఈ న్యూ ఏదైతే ఉన్నాయో కొత్త పని విధానాలు వచ్చినాక కూడా పనిలో వాళ్ళు ఒకటైరు, కానీ ఊరికి పోయే వరకు, ఇంటికి పోయే వరకు ఏ కులం కూడా ఆ కులమే. ఇప్పుడు డ్రైవర్ ఉన్నాడు అనుకోండి, డ్రైవర్ల కులం అనేది ఒకటి లేదు కదా. ఇంగ్లాండ్లో ఉన్నట్టు ఈ టేప్ రికార్డర్ తీసుకోవడం కులం ఒకటి అని లేదు కదా. వృత్తి సంఘాలు లేవు, కులమే. మళ్ళీ ఈ టేప్ రికార్డర్ తీసుకోవడానికి టేప్ రికార్డర్ ఆడికెళ్ళి ఇంటికి పోగానే ఆయన కులము వాళ్ళ లెక్క. పల్లెల్లో ఇంత చూడడానికి చూడు, ఈ అడవి ఇదంతా చెట్లు గిట్లు ఎంతో సస్యశ్యామలంగా అనిపిస్తుంది. కానీ మరి ఆ సస్యశ్యామలమైనటువంటిది వాళ్ళకి ఎందుకు చెందలేదు? మళ్ళీ ఊర్లో వాళ్ళను ఎప్పుడు ఏ పరిస్థితుల్లో కలవకుండా ఈ కులాలు అనేది డివైడ్ చేసి పెట్టి, అది ఆ కుల వ్యవస్థ. అందుగురించి అంటాడు ఆ కులాచారాలు తప్పొద్దు అంటాడు. ఏ కులం ఉందో ఆ కులం ఆచారాలు ఉండాలి. మంగళోడు మంగళ పని చేయాలి, ఎవడోడు ఆ పని చేయాలి. మళ్ళీ వాళ్ళని ఎట్లా చేసిందంటే కొట్టుకొని చేస్తారు. ఏయ్ నాది కులం హక్కు ఎవడు రా అంటారు. ఎదిరించాలనే అంబేద్కర్ సిద్ధాంతం ద్వారానే ఎదిరించడం. హై కాస్ట్ వాళ్ళని, బాపనోని, రెడ్డిని, ఎలమోని, కమ్మోని ఎదిరించాలన్నదే ఆ చైతన్యం కదా. అవును, అదే ప్రధానం. దాని తర్వాత ఇక్కడికి వచ్చినాక కూడా సిటీలో మేము అంబేద్కర్ పురకథ చెప్పేవాని. జీవిత చరిత్ర అంబేద్కర్ సంఘాలలో చాలా తిరిగాం. రాజకీయ అధికారం ఎట్లా తీసుకోవాలనేది ఇప్పుడు మనకు నక్సలైట్ ఉద్యమం వచ్చిన తర్వాత ఆయుధాలు పట్టుకోవాలి, దొరల్ని తంతదన్నాలి, యుద్ధం చేయాలి. ఆ మిలిటెంట్ రూపంలోకి గ్రామాలలో అనేక కులాల వాళ్ళు మిలిటెంట్ కొట్లాటలు చేస్తలేరు, బ్రహ్మాండంగా చేస్తున్నారు. కానీ ఆ కొట్లాటలన్నీ దొరగాడు ఉపయోగించుకున్నారు. కత్తులు తీసుకొని కొట్లాడతారు కులాల మధ్య. వాటినన్నిటినీ వాడు ఎక్స్ప్లాయిటర్ ఉపయోగించుకున్నాడు. వాళ్ళు నువ్వు శాశ్వతంగా ఇక 7 తరాల కథ లెక్క ఇక కలవకుండా చేశాడు. వాళ్ళ పంచాయతీని దొరవాడి ఏ పంచాయతీ దింపడు తెలుసా?